ఈ ప్రాంత వాస్తవులకు ఒక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామములో శుభాలను తెలియపరుస్తూ ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభు వారు సెలవిస్తూ వచ్చినాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నన్నే బాప్తిసము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడిన అన్నాడు. దేవుని మాట మేరకు మా ప్రాంతులైనటువంటి మీకు యేసు ప్రభునికి వచ్చినటువంటి సంగతులు తెలియపరిచేదాని కొరకై మీ ఎద్దకు వచ్చినటువంటి వారంగా ఉన్నాను. కొంత సమయము ఈ మాటలను ఆలోచించవలసిందిగా, ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించవలసిందిగా ప్రభు నామములు మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలాగున రాయబడినది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. పునఃపునరా ఈ లోకములో మనం అందరం కూడా పాపులమని దేవునికి వాక్యము సెలవిస్తా ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని దేవునికి వాక్యములో రాయబడింది. ఈ లోకంలో మనం ఎవరైనప్పటికీ, మన వెనకలిసిన ప్రేమైనప్పటికీ మనమందరం కూడా పాపులము. ఈ పాపములోనే నీవు నేను మరణించవలసి వచ్చినట్లయితే, లేదా ఈ పాపములు నీవు నేను చనిపోయినట్లయితే, పాపమును బట్టి మరణము లేదా అగ్నిగంధకముతో మన గుణమునకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాలంటే మన యొక్క ఆత్మకు చావు లేదు. నేను ఆ పాపములు బట్టి యుగాలు ఆ నరకములు వేదన పడవలసినటువంటి వారంగా ఉన్నాం. అయితే ప్రేమంతులరా, ఆ నరకము నుండి తప్పించబడాలనంటే నేను ఆ పాపములకు క్షమాపణ కలగాల. మన పాపములు క్షమించబడాలనంటే నీ కొరకై నా కొరకై రక్తము చెందించబడాలని దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఏ రక్తము చెందించాలి, ఎవరి రక్తము చెందించాలని అంటే దేవుని వాక్యములు ఈ విధంగా రాయబడినది. ఏలైనగా ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, పొట్టేళ్ల యొక్కయు రక్తము మానవుని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యమని దేవుని వాక్యంలో రాబడింది. అంటే లోకములు జంతు చరముల యొక్క రక్తము ద్వారా మానవుని యొక్క పాపములు ఎంత మాత్రమూ తీసివేయబడవు. అంటే దేవుని యొక్క వాక్యములు ఈ మాట రాబడింది, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అందుకనే ప్రభు యేసు క్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఒక మనుషునిగా ఈ లోకములో జన్మిస్తూ వచ్చినాడు. 33 సంవత్సరాలు ఈ లోకములో జీవిస్తూ వచ్చినాడు. నీ కొరకై నా కొరకై ఆ కలవరిశిలో 3 రేకుల మీద వేలాది నీళ్ళు వచ్చినాడు. నీ కొరకై నా కొరకై తన శరీరంలో ఉన్నటువంటి ఆఖరి రక్తం మీద వరకు ఆయన చిందించినాడు. యేసు ప్రభువు గారు చెప్పినాడు, ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్న నిబంధన రక్తం అని చెప్తా వచ్చినాడు. ఎవరైతే యేసు ప్రభు రక్తం చేత కడగబడతారో వారి పాపములు క్షమించబడతాయి. అయితే నీవు నేను యేసు ప్రభు రక్తం చేత కడగబడాలనంటే ఏం చేయాలని మీరు అడిగినట్లయితే ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నటువంటి స్థలంలో యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు. దానికి వాక్యం మాట ఉంది, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ప్రభు యేసు క్రీస్తు వారు నమ్మదైన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా జీవితంలో నేను కూడా దాదాపుగా ఒక 23 సంవత్సరాల క్రితం ఇలాగిన దేవుని మాటలు వింటూ వచ్చినాను. యేసు ప్రభు దగ్గర కన్నీటితో నా పాపాలు ఒప్పుకుంటూ వచ్చినాను. ఆ యేసు క్రీస్తు వారు నా పాపములను క్షమించినాడు, నన్ను మరణముల నుండి జీవములను దాటించినాడు. నీ జీవితంలో కూడా ఇటు అనుభవంలోనికి రావాలని ఆశపడుతున్నట్లయితే, మరణంలో నుండి జీవంలోని దాటించబడాలంటే, నిత్య జీవాన్ని పొందాలనంటే, పాప క్షమాపణ పొందాలంటే యేసు క్రీస్తు వారే మార్గం. ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మిగతా వారిను పాప క్షమాపణ రక్షణను పొందేటువంటి వారుగా ఉంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.